వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. గుడ్ మార్నింగ్ సార్. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను లీవ్ తీసుకుంటున్నాను. ప్లీజ్ కైండ్లీ యాక్సెప్ట్. పర్సనల్ రీజన్సా? అంటే ఏమైంది? తెలీదు సార్. వాళ్ళ అమ్మా నాన్న అంతా ఓకే కదా? ఓకే సార్. మరి ఇంత అర్జెంటుగా 3 రోజులు లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? తెలీదు సార్. తెలియదంటే ఏంటి దివ్య? నువ్వు సంధ్య బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీరిద్దరూ అన్నీ షేర్ చేసుకుంటారు కదా. అవును సార్, కానీ ఈ విషయం మాత్రం ఏం చెప్పలేదు. 3 రోజులు నేను ఆఫీస్కి రాను, ఈ లెటర్ బాస్కి ఇచ్చాయని మాత్రమే చెప్పింది. రీజన్ ఏంటో నువ్వైనా అడగాలి కదమ్మా. ఆకాష్తో కలిసి ఎక్కడికైనా వెళ్తుందేమో అనుకున్నాను సార్. ఆకాష్ ఆల్రెడీ మలేషియా వెళ్ళాడు కదా. అవునా సార్? ఇది కూడా నాకు తెలీదు. సంజయ్ నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా లీవ్ గురించి ఏం మాట్లాడలేదే. సడన్గా ఇలా పర్సనల్ ప్రాబ్లం అంటే ఏమై ఉంటుందో నాకేం అర్థం కావట్లేదే. ఫోన్ చేసి మాట్లాడతా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటమ్మా? సార్, మీరు చిన్న విషయానికి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. ఆలోచించకుండా ఎలా ఉంటాను దివ్య? నేను తనకి బాసును మాత్రమే కాదు, బాబాయిని కూడా. ఆకాష్ కూడా ఊర్లో లేని టైంలో ప్రాబ్లం అంటే నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ప్రాబ్లం ఏంటో మనకు చెప్పకపోయినా ఆకాష్తో మాట్లాడే ఉంటుంది. ఎందుకంటే సంధ్య ఏం చేసినా ఆకాష్కి చెప్తుంది కదా. చెప్తుందనుకో, కానీ ఎప్పుడూ లేనిది ఇలా 3 రోజులు లీవ్ తీసుకోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. 3 రోజుల తర్వాత వస్తుంది కదా సార్, అప్పుడు మీరు నేను కలిసి క్యాంటీన్లో కూర్చోబెట్టి క్వశ్చన్స్తో ఎన్కౌంటర్ చేద్దాం. మాకు కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళావని నిలదీద్దాం. నో, తనేదో తప్పు చేసినట్టు ఈ ఎన్కౌంటర్లో నిలదీయడాలు ఎందుకమ్మా? ఇప్పుడే సంజయ్కి మెసేజ్ పెడతాను, చూసిన తర్వాత తనే కాల్ చేస్తుంది. సంధ్య చుట్టూ అందరూ తనకి మంచి చేసేవాళ్లే ఉన్నారు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దాస్తున్న నిజం వల్ల ఏ సమస్యలు రాబోతున్నాయో. సరే సార్, ఇక నేను వెళ్తాను. ఓకే దివ్య. శ్రీశైలం మల్లన్న, మా సంధ్యకి నువ్వే దిక్కు. సూర్య, చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారు. సంధ్యని జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో కోపడినట్టు బయట కూడా ఉండొద్దు. తను ఏమన్నా నువ్వు అర్థం చేసుకో తప్ప అస్సలు ఆవేశపడొద్దు. ఏమైంది మీ ఇద్దరికి? కొత్త పెళ్లి కూతురు కాపురానికి వెళ్తున్నట్టు ఏంటి మీ అప్పగింతలు? అది కాదురా, కలిసి వెళ్తున్నారు కదా అని జాగ్రత్తలు చెబుతున్నాం. జాగ్రత్తలు ఎందుకు నాన్నా? సంధ్య ఎవరో కొత్త మనిషి కాదు కదా, తన నా భార్య. నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? నీకు తెలియదని కాదురా, ఒంటరిగా వెళ్తున్నారు కదా, డాక్టర్ గారు చెప్పింది ఎక్కడ మర్చిపోతావేమో అని. ఎందుకు మర్చిపోతాను నాన్న? ఎముకలు కొరికే చలిలో ఉన్న ఏ మాత్రం నిగ్రహం కోల్పోకుండా డిసిప్లైన్డ్ కెప్టెన్ నీ కొడుకు. ఎంత డిసిప్లైన్ కెప్టెన్ అయినా ఏకాంతం మనసు చెదిరేలా చేస్తుందిరా. అయినా ఇదంతా నీకు తెలియంది కాదు. మీ మంచి కోరేవార్లా చెప్పాల్సిన బాధ్యత ఉందని చెబుతున్నా. అమ్మా, మీ డౌట్ భయం అదే అయితే దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే మేం వెళ్ళేది హనీమూన్కి కాదు,
గుడికి వెళ్దామని సంధ్య చెప్పగానే సరే అని శ్రీశైలం ప్లాన్ చేశాను. ఆ భగవంతుడి సన్నిధిలో ఎంత పవిత్రంగా ఉండాలో నాకు తెలీదా? మంచిది నాన్న. సరే పదండి. నాన్న సూర్య, రోజూ వేసుకునే టాబ్లెట్స్ అన్ని పెట్టుకున్నావా? అన్నీ పెట్టుకున్నానమ్మా, ఏది మర్చిపోలేదు. నీ కోడలు రావడమే ఆలస్యం. అతి కష్టం మీద 3 రోజులు సెలవు దొరికిందని చెప్పింది. కొంచెం ఆలస్యమైనా ట్రైన్ కాస్త రయ్యమని పోతుంది. ఎక్కడికి పోదు. సంధ్య అంటే టైం, టైం అంటే సంధ్య. కావాలంటే వాచ్ చూసుకోండి. మీరు చెప్పిన టైంకే వచ్చాను. అవసరం లేదు. గడియారం ముళ్ళుతో పాటు తిరిగే నువ్వు కళ్ళ ముందుండగా ఏది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదులే. సంధ్య, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. దారిలో తినడానికి జంతికలు అరిసెలు పెట్టాను, తీసుకెళ్ళు. ఇవన్నీ ఎందుకమ్మా? మేం వెళ్ళది తిరుపతో విజయవాడ కాదు. శ్రీశైలం అంటే 5 గంటల ప్రయాణం. ఎంత దూరమైనా మీరు బయట తిండ్లు తినద్దు. తీసుకోమ్మా. సరే అమ్మా. సంధ్య, బయలుదేరదామా? సరే అండి. ఇది ఇలా ఇవ్వు నాన్న. రేయ్, అది సూట్ కేసులో పెట్టరా. నేను పెడతాను. అమ్మా సంధ్య, ఆకాష్కి ఏం చెప్పావమ్మా? వైజాగ్లో ఫ్రెండ్ పెళ్ళి అని అబద్ధం చెప్పానమ్మా. ఆయనకి అర్జెంటుగా మలేషియా నుండి ఫోన్ వస్తే వెళ్లారు. అంటే ఆ దేవుడే మొదటి గండాన్ని తప్పించాడనమాట. సూర్యకి ఆరోగ్యం గురించి గుర్తు చేశాం. నీ జాగ్రత్తలో కూడా నువ్వుండమ్మా. సరేనమ్మా. ఎలా నెగ్గుకొస్తావో ఏమో, అంతా నీ చేతిలోనే ఉంది. నీకు నువ్వు కోరి కోరి అగ్ని పరీక్షకు సిద్ధపడుతున్నావు. ఈ పరీక్షలో నువ్వు గెలవాలని, క్షేమంగా ఇంటికి రావాలని ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించు. సరేనమ్మా. సంధ్య, వస్తున్నావా? సంధ్య, త్వరగా రా. వస్తున్నానండి. అమ్మా, వెళ్దాం. సరేనమ్మా. నానా, వెళ్ళొస్తాను. సరేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. సరేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళరండమ్మా. బాయ్ నాన్న. బాయ్ రా. బాయ్ అమ్మా. రా సంధ్య. రామ్మా. రా సంధ్య. ఏమండి, మనవాడి పంతం కాదనలేక మనసు చంపుకొని భయపడుతూ వెళ్తుంది. పైకి నవ్వు నటిస్తున్నా సంధ్య మనసులో భయం మాత్రం తగ్గడం లేదండి. తనకేం కాదు కదా. ఏమీ కాకూడదని ఆ శివుణ్ణి ప్రార్థిద్దాం లక్ష్మి.